హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ గ్రూప్ సి సంబంధించినటువంటి ఒక జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి ఎంప్లాయ్మెంట్ నోటీస్, ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇది వీక్లీ వస్తుంది కదా, అది ఇది ఓకే. ఇది లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 9 తారీఖు 8/2024 ఫ్రెండ్స్. ఇది ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ ఇండియన్ నేషనల్ ఫర్ పోస్ట్ ఆఫ్ లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డీసీ ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్. ఇది అసిస్టెంట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అది ఇంకో పీడిఎఫ్లో ఇచ్చారు, 2 పీడిఎఫ్లో ఇస్తే బాగుండేది. అప్లికేషన్స్ ఆన్లైన్ మోడ్, ఇది కూడా ఆన్లైన్. ఈ యొక్క వెబ్సైట్ అనేది నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. పీడిఎఫ్ లాస్ట్ వరకు చూపిస్తాను ఫ్రెండ్స్. వాట్ ఈజ్ వాట్ అని లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి, ఓకేనా. ఇదిగోండి, లోవర్ డివిజన్ క్లర్క్ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ వరకు 10 ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 4, ఓబీసీకి 3, ఎస్సీకి 2, ఈడబ్ల్యూఎస్కి 1. అట్లా క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th. స్కిల్ టెస్ట్ నామ్స్ ఓన్లీ ఆన్ కంప్యూటర్ ఇంగ్లీష్ టైపింగ్ ఫ్రెండ్స్. ఇది 35 words per minute హిందీ టైపింగ్, 30 words per minute టైం అలౌడ్ 10 minutes, ఓకేనా. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 నుంచి 27 వరకు ఉండాల్సి ఉంటుంది. ఇక లెవెల్ 2 ఇది కూడా పే స్కేల్ కూడా కింద ఇచ్చారు, ఓకేనా. దీనికి వచ్చేసరికి 35 minutes words per minute కొట్టాలి, లేదా 30 అని కొట్టచ్చు ఇక్కడ చెప్తున్నారు. ఇదిగోండి, మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ వచ్చేసరికి రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ అప్లై ఫ్రెండ్స్, ఓకేనా. ఫీ వచ్చేసరికి 1000 రూపాయలు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మిగతా వాళ్ళు ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 కట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేది ఇదిగోండి, ఆల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకు మస్ట్ ఇన్షూర్ దట్ ద రిజర్వేషన్ సర్టిఫికేట్ అయితే కన్ఫర్మ్ ఉండాలని చెప్తున్నారు, ఓకేనా. క్యాండిడేట్ విల్ ద ఎలిజిబుల్ టు గెట్ ద బెనిఫిట్ ఆఫ్ కమ్యూనిటీ రిజర్వేషన్ ఓన్లీ ఇన్ కేస్ ద పర్టికులర్ క్యాస్ట్ టు విచ్ ద క్యాండిడేట్ బిలాంగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ లిస్ట్ ఆఫ్ రిజర్వేషన్ కమ్యూనిటీస్ ఈజ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, ద సర్టిఫికేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసింది అయి ఉండాల్సి ఉంటుందని చెప్తున్నారు, ఓకేనా. ఇదిగోండి, రిజల్ట్ నోటిఫికేషన్ విల్ బి పబ్లిష్డ్ ఆన్, ఈ వెబ్సైట్లోనే పబ్లిష్ చేస్తారు రిజల్ట్ కానీ నోటిఫికేషన్ ఏవైనా కానీ అని. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ, ఓకేనా. అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఇదిగోండి, హౌ టు అప్లై విషయానికి వస్తే డాక్యుమెంట్ టు బి ఏ కీప్ హ్యాండ్ బిఫోర్ అప్లయింగ్ టు ద ఆన్లైన్ అప్లికేషన్స్. ఆల్ డాక్యుమెంట్స్ షుడ్ బి పీడిఎఫ్ రూపంలో మార్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏమేమి కావాలంటే సాఫ్ట్ కాపీ ఆఫ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, మెట్రికులేషన్, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఫార్వర్డింగ్ లెటర్, ఎన్ఓసి, గవర్నమెంట్ అటానమస్ బాడీస్, క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఇక్కడ నోట్ ఇచ్చేసారు, ఫీ విల్ కట్టిన తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 500 కట్టాల్సి ఉంటుంది. మా జనరల్ వాళ్ళు 1000 రూపాయలు, ఓకేనా. క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు కీప్ ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ దీర్ ప్రింట్అవుట్ తీసుకుని ఇన్కంప్లీట్ అప్లికేషన్ సెల్లి రిజెక్టెడ్ అండ్ నో కరస్పాండెన్స్ ఇన్ దిస్ రికార్డ్, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి ఈ టాపిక్ ఎక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.